వైఎస్ఆర్సీపీకి 11 ఈ గండం నిజంగానే బాగా వెంటాడుతుంది. ఏ దరిద్రం పట్టుకుందో ఏమైందో తెలియదు కానీ అంటే 11 11 11 ఎక్కడికి వెళ్ళినా 11 అనేది మాత్రం వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా ఎదురొస్తుంది. ఇది కలిసి వచ్చిందా లేదంటే ఈ కలిసే కాలంతో పాటు పోతుందా అనేది తెలియట్లేదు కానీ ఎక్కడ ఏది చూసినా ఆఖరికి నిన్న మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా 11 గంటలకు వచ్చి 11 మందితో 11 నిమిషాల పాటు 11 బ్లాక్ దగ్గర 11 నిమిషాల పాటు కూర్చుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా 11 11 11. ఆయన గతంలో నెంబర్లు, జైలుకి సంబంధించినటువంటి నెంబర్లు, ఇంకొకటి ఏది చూసినా కూడా 11 అనేది కామన్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎవరైతే కొంచెం అందరూ కూడా ఈ మధ్యన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే కొంత అగ్రెసివ్గా నేను ఉన్నాను, నాకు కొత్తగా పదవి ఇచ్చారు అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి అనాలి కదా, నాకు డబ్బులు ఇస్తున్నారు కదా, అనకపోతే బాగోదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి శ్యామల గారు యాంకర్గా, నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్సీపీకి వెళ్ళగానే నేను గతంలో కూడా ఒక వీడియో కూడా చేశాను. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారా అంతే ఇక వాళ్ళ పని. ఎప్పుడూ చూడనటువంటి జైలు జీవితాన్ని వాళ్ళకి ప్రసాదిస్తారు ఆ టచ్తో జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా సందర్భాల్లో. వల్లభనేని వంశీ గారు కావచ్చు, అటు ఎవరు మొన్న రీసెంట్గా పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే ఒకసారి ఇప్పుడు వెళ్ళొచ్చు, కొంతమంది రేపు వెళ్ళొచ్చు, కొంతమంది ఇల్లుండి వెళ్ళొచ్చు. వెళ్ళడం అయితే మాత్రం పక్క. దీంట్లో శ్యామల గారు కూడా దీంట్లో అచీవ్మెంట్ సంపాదించుకున్నారనే అనాలి. రీసెంట్గా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి అంటే దీంట్లో ఏదో కూటమి ప్రభుత్వం లేదంటే ఇంకొకళ్ళు చేస్తున్నారని మాత్రం ఎక్కడ అనసరలా. జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రం ఎక్కడ ఏ రకంగా అయినా రావచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు అనడానికి మరొక ఎగ్జాంపులే ఈరోజు శ్యామల గారి మీద హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అది కూడా 11 మందే. ఇక్కడ కూడా 11 మందిలో శ్యామల గారి పేరు కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు, అసలు ఏంటి ఈ కేసు అనేది కూడా ఒకసారి చెప్తాను. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే కదా దేశవ్యాప్తంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది మీద చాలా బలంగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సజ్జనార్ గారు. ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చేయటమే కాకుండా ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని గట్టిగానే క్వశ్చన్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా లోకల్ బాయ్ నాని అనే వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకు పంపించడం కూడా జరిగింది. అదే సంబంధించినటువంటి కోవలోకి మరికొంతమంది సెలబ్రిటీస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్యామల గారు ఉన్నారు. మిగతా సంబంధించిన వాళ్ళని పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 208/2025గా నమోదైంది. 17వ తారీఖు 3వ నెల 2025లో మొన్న 17వ తారీఖు అయితే నమోదైనటువంటి పరిస్థితి. మొన్న కూడా కాదు. ఇక దీంట్లో ఏంటి అనేది మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది డబ్బులు పోగొట్టుకోవడానికి, ఆ డబ్బులు పోయిన తర్వాత మానసికంగా అన్నీ కోల్పోయిన తర్వాత సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా హర్ష సాయి కావచ్చు, వీళ్ళందరినీ కూడా కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. అదే కోవలోకి ఇప్పుడు మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, నేమ్లీ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్లీ అజయ్ సోని, సుధీర్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకొంతమంది పేరు విష్ణుప్రియ, శ్యామల అండ్ రీతూ చౌదరి, బండారు సుప్రీత, వీళ్ళ పేర్లు అంటే 11 మంది పేర్లు మొత్తం రాశారు. ఇది వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు అని కూడా తెలుస్తోంది. హర్ష సాయి మనందరికీ తెలుసు, యూట్యూబర్గా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎలా వస్తున్నాయి ఇతనికి, ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, చాలామంది ఏంటా అని అనుకున్నారు. తీరా చూస్తే అతను బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో చాలామందిని మంచిగా ఉపయోగించి ఉండొచ్చు, కానీ ఆ ప్రమోట్ చేయటం ద్వారా ఎంతోమంది జీవితాలను నాశనం చేసి తద్వారా తను లాభం పొంది ప్రజలకు ఇవ్వటం ద్వారా ఎవరో ఒకళ్ళిద్దరికి మంచిగా జరుగుండి ఉండొచ్చేమో,
తను చేసే ప్రచారం ద్వారా ఎన్ని వందల మంది, వేల మంది దాంట్లో ఆ ట్రాప్లో ఇరుక్కుని తన డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. సో అదే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ కూడా శ్యామల గారు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రమోట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. ప్రమోట్ చేసి ఒక వీడియో చూద్దాం. అంటే చాలా నీతులు చెప్పేటప్పుడు ముందు మనం ఏంటో చూసుకోవాలి. ఎవరైనా సరే, ముఖ్యంగా శ్యామల గారు చాలా మంచి నీతి వాక్యాలు చాలా అద్భుతంగా ప్రవచనాల్లా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎంతమంది జీవితాలు నాశనం చేశాయో ఆ వీడియో ఒకటి మీకు వినిపిస్తారు. హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, టీ-షర్ట్ వేసుకుని మరి ప్రమోట్ చేశారు మేడం గారు. సో ఇదనమాట. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఈ 11 గండం మళ్ళీ టచ్ చేసినందుకు శ్యామల గారికి ట్రీట్మెంట్ అయితే బలంగానే ఉండబోతుంది అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ 11 అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసిన ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక రకంగా రాష్ట్రాల్లోనో, ఈ తెలుగు రాష్ట్రాల్లోనో, పక్క రాష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనో వెళ్లాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే ముందు ఆయన వకాల్తా పుచ్చుకుని ఆయన చేసేటువంటి అనేక దరిద్రాలకు మీరు విట్నెస్గా ఉంటే మీరు కూడా అదే పరిస్థితి అనేది కర్మ రాసినటువంటి సిద్ధాంతం. దాని ముందు ఎవ్వరూ కూడా తప్పించుకోలేనిది. అదే చెప్తారు కదా, అంటే మహాభారతంలో కొన్ని విషయాలు ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ద్రౌపదిని అక్కడ ఇబ్బంది పెట్టినప్పుడు చాలామంది ఆనందపడుతూ దానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి శిక్ష తప్పదు అన్నట్టుగానే ఎవరైతే చేశారో వాళ్ళందరూ దూరంగా చూసినా దగ్గరగా చూసినా ఆ పాపపు కార్యక్రమాల్లో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా కర్మ వెంటాడుతూ వేధిస్తూ వాళ్ళని ఏ రకంగా హింసించిందో చూడాలి. అదే తరహాలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి తాలూకా ఒక విధ్వంసాన్ని, అరాచక పాలనని, అలాగే ఒక ఆయనకి సంబంధించినటువంటి అనేక అక్రమాలకు ఒత్తాసు పలుకుతూ ఆ పాపపు పనులో ఎవరైతే సపోర్ట్గా నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో కర్మని వదిలిపెట్టదు. వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపపు కార్యక్రమాల ద్వారా ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది జీవితాలు నాశనం అయిపోయాయో, ఆ నాశనం అవ్వబట్టే కదా అతనికి అన్ని వేల కోట్లు సంపాదన ఎలా వచ్చింది. ప్రజాధనం అంటే ఒక 5 ఏళ్లలో తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తే వచ్చాయో. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మరొక 5 ఏళ్ళు జనాన్ని నమ్మించి మోసం చేసి మరొక 5 ఏళ్ళు సీఎంగా ఉంటే ఇంకా ఎన్ని జీవితాలు నాశనం చేసి ఉంటారు. ఈ పాపపు పనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలికిన ఏ ఒక్కరి జీవితం కూడా ఇందులో మినహాయింపు ఉండదు అనేది దైవ కార్యం అని చెప్పాలి. నిజంగా ఆ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం వాళ్ళైతే చేశారో వాళ్ళకి సపోర్ట్గానో, ఇండైరెక్ట్గానో, డైరెక్ట్గానో ఏదో ఒక విధంగా ఆ పాపపు పనిలో భాగంగా ఉన్నారో వాళ్ళందరికీ దైవం అనేది చాలా బలంగా కర్మ సిద్ధాంతంలో ఇది మనం చూడొచ్చు. సో ఈసారి ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని వెళితే మరీ మంచిది. లేదా మీ కర్మ మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కదా, వాళ్ళ తాత ముత్తాతలు దిగొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డినే కాపాడుకోలేకపోతున్నారు. ఇంకా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్న అనమన్నాడు కదా, అన్న కళ్ళల్లో ఆనందం చూద్దాం కదా, అన్న 10 రూపాయలు పడేస్తున్నాడు కదా, దానికి కక్కుర్తి పడితే మీ జీవితాల పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం సాక్షాత్తు ఆ జీసస్కి, ఏ దేవుడికి కూడా ఇష్టం లేదని చాలా క్లియర్గా ఈ సిచ్యువేషన్ ద్వారా అర్థమవుతుంది.